హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలు మరి ఎగ్జామ్లకు సంబంధించి చాలామందికి అనేకమైన డౌట్స్ ఉన్నాయి. ఆ యొక్క డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ యొక్క ఉద్యోగాలకు అసిస్టెంట్కి కానీ లేదా ఎగ్జామినర్ కానీ మన సెలెక్టర్ అయితే శాలరీ ఎంత వస్తుంది, ఏది బాగుంటుంది, ఎందుకు దీన్ని అప్లై చేయాలి, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీతో నేను డిస్కస్ చేస్తాను. మరి చూస్తే ఏపీ హైకోర్టు సంబంధించి మనం చూసాం, మొత్తం 300 పోస్టులకు గాను మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఏపీ హైకోర్టు అమరావతి సంబంధించి. అందులో చాలా పోస్టులు ఉన్నాయి, కానీ ఈ రెండు మాత్రం స్పెషల్గా ఉంటాయి, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. గుర్తుపెట్టుకోండి, ఈ 2 పోస్టులకు డిగ్రీ ఉంటే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎన్ని డిగ్రీ, BA, BCom, BSc, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆర్ బీటెక్, ఎన్ని బ్రాంచ్. చాలామందికి డౌట్ ఏముందంటే, బీటెక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, నేను ఈసీఈ చేశాను, నేను సివిల్ చేశాను, మాకు ఛాన్స్ లేదంటే అని అడుగుతున్నారు. లేదు మిత్రమా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ బీటెక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ ఇన్ డిగ్రీ, ఈవెన్ లా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఫార్మడీ కావచ్చు, MBBS కావచ్చు, ఎనీథింగ్, ఐఐటి వాళ్ళైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఆ యొక్క అపోహ వదిలిపెట్టేసాను. ఫస్ట్ డిగ్రీ మీ దగ్గర ఉందా, అప్లై చేసుకోవచ్చు. సార్ నేను డిగ్రీలో బీటెక్లో నాకు కంప్యూటర్స్ లేదు, నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. సార్ నాకు టైపింగ్ హయ్యర్ లేదు, నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. సార్ నేను చిన్న పాస్ కాలే, నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినారా చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్తో కానీ, కంప్యూటర్ సబ్జెక్టుతో కానీ, తర్వాత స్టెనోగ్రాఫర్ టెస్ట్తో కానీ, లేదా మనకు టైపింగ్లో హయ్యర్ సర్టిఫికేట్తో కానీ, లోయర్ సర్టిఫికేట్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అసిస్టెంట్ మరి ఎగ్జామినర్ను అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబిలిటీ ఏముంది, ఏజ్ ఎంత ఉండాలి, మరి ఇక అసిస్టెంట్ ఉద్యోగాలకు వేకెన్సీ ఎంత ఉంది, ఎగ్జామినర్కి ఎంత వేకెన్సీ ఉంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏముంది, ఇంపార్టెంట్ డేట్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అప్లికేషన్ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే, మనకు ఈ నెల 30వ తేదీ నాడు ఓపెన్ కాబోతా ఉంది. ఈ నెల 30వ తేదీ నాడు మనకు ఓపెన్ కాబోతా ఉంది. అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మాత్రం మనకు మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 78 పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఉద్యోగాలు. ఎగ్జామినర్కి సంబంధించి మనకు 27 పోస్టులు ఉన్నాయి. సో అసిస్టెంట్ ఉద్యోగాలు 78, ఎగ్జామినర్ వచ్చేసి మనకు 27 పోస్టులు. అంటే ఈ యొక్క మొత్తం 300 పోస్టులలో హైయెస్ట్గా ఉండేది దేనికి అంటే అసిస్టెంట్ ఉద్యోగాలే. ఎగ్జామినర్ సార్ రెండు ఎట్లా వేరువేరు అప్లై చేసుకోవాలన్నా, కలిపి ఒకటే సరిపోద్ది అంటే లేదు, రెండు కూడా వేరువేరుగా అప్లై చేసుకోవాలి, పేమెంట్ కూడా వేరువేరుగా చేయాలి. కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే రాస్తాం. ఎగ్జామ్ అయితే ఒకటే, ఫీజు వేరువేరు కట్టుకోవాలా. ఓకేనా. మరి ఏది బాగుంటుంది అంటే, రెండుకు శాలరీ ఒకటే, అసిస్టెంట్కైనా ఎగ్జామినర్కైనా మనం తర్వాత డిసైడ్ చేస్తాం జాబ్ వచ్చిన తర్వాత. ఓకే. మరి దీనిలో చూస్తే మనకు ఏముందంటే, బేసిక్ స్కేల్ అప్ ఎంత ఉందంటే 25,220 రూపీస్ స్టార్ట్ అయ్యి 80,910 అని ఉంది. అంటే దీని అర్థం ఏమంటే, మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 వస్తుందని కాదు. మీరు ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అంతా అయిపోయి జాయిన్ అయ్యే లోపల మీ యొక్క శాలరీ 37,500 పైన నుంచి 40,000 లోపల మీ యొక్క శాలరీ ఉంటుంది. పోస్టింగ్ కేవలం అమరావతిలోనే ఉంటుంది. ఎక్కడెక్కడ అక్కడ ట్రాన్స్ఫర్స్ ఏం జరగవు, జిల్లాలకు మీరు పంపించరు. ఎంతసేపు ఉన్నా హైకోర్టును తిరుగుతూ ఉంటాం. కాబట్టి హ్యాపీగా ఒకే చోట సెటిల్మెంట్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ అయినా, పిల్లలున్నా ఒక ఏరియాను చూజ్ చేసుకొని మనకి ఏది అవసరమో ఆ యొక్క ప్లేస్లో మన సెటిల్మెంట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా కంపల్సరీగా స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోస్ట్ అనేది ఎప్పుడైనా సరే మీరు దర్జాగా రిటైర్మెంట్ వరకు మీరు అక్కడే మీ యొక్క లైఫ్ను హ్యాపీగా కొనసాగించుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఒకవేళ ఇంకా హయ్యర్ జాబ్ పోవాలనుకుంటే, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పోవాలనుకుంటే తప్ప అందరూ మీరు హ్యాపీగా అక్కడే ఉండవచ్చు. చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, మనకు మీకు లైఫ్ కూడా పెద్ద పరిచయాలు ఉంటాయి. కాబట్టి లైఫ్ కూడా స్మూత్గా బాగబోతుంది. పరిచయాలు ఎక్కువ కావడం వల్ల మన యొక్క పేరు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. మరి క్వాలిఫికేషన్ ఏం చెప్పాం, ఎనీ డిగ్రీ పాస్ అయితే చాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ బీటెక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ డిగ్రీ, ఏదైనా పర్లేదు. సో నార్మల్ డిగ్రీ అయినా, బీటెక్ డిగ్రీ అయినా, లా అయినా, అగ్రికల్చర్ అయినా, ఫార్మా అయినా, ఏదైనా సరే పర్లేదు, అప్లై చేసుకోవచ్చు.
మరి ఏజ్ విషయానికి వస్తే హైకోర్టులో ఏ పోస్టుకైనా సరే 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, అంటే బీసీఏ, BCDE అయినా, మరి SC ST అయినా వాళ్ళకి 80 నుంచి 47 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఎక్సర్వీస్ మెన్కి అయితే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఎక్స్చేంజ్ ఉంటుంది, అంటే 80 నుంచి 52 వరకు వాళ్ళకి ఉంటుంది. బట్ కట్ ఆఫ్ డేట్ ఎంతంటే యాజ్ ఆన్ 1/1/2026, అంటే మీరు జనవరి 1వ తేదీ 2026 నాటికి మీరు ఇక ఏజ్ ఉండాలి, మరి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోలేరు. సో ఫైనల్ ఇయర్ డిగ్రీ వాళ్ళకి మీరు అప్లై చేసుకోలేరు. ఓకే, డాక్యుమెంట్స్ ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ. ఓకేనా, మీరు ఒకవేళ ఏమన్నా స్పోర్ట్స్ కోటా కానీ ఏమున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, తప్పైతే కాదు కదా, కంపల్సరీ అప్లై చేయాలి. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, SC కానీ, ST కానీ, PWBD కానీ మీరందరూ కూడా వితిన్ 1 ఇయర్లో, అంటే 2025లో కానీ లేదా 2026లో కానీ మీరు డాక్యుమెంట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీ 3 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఉందంటే ఒప్పుకోరు. అన్నీ కూడా ఫ్రెష్గా లాస్ట్ ఇయర్ కానీ ఈ యొక్క ఇయర్ కానీ మీరు తీసుకుని ఉండాలి ఇక సర్టిఫికేట్ అనేది, అప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుందన్నమాట. మరి చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం చూస్తే రెండింటికి కూడా అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ రెండు కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ పరంగా మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ పరంగా 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్కులు, అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల టైం అనుకు ఉంటుంది. మీరు గమనించండి, ఈ రెండింటిలో కూడా మీరు హైయెస్ట్ స్కోర్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే మెంటల్ ఎబిలిటీ మీద మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీలో మీరు బాగా ఫోకస్ చేస్తే 35 నుంచి 40కి 40 కూడా తెచ్చుకోవచ్చు. మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీగా. ఎవరైతే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీలో 40కి 40 తెచ్చుకుంటారో వాళ్ళకి ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు ఒక గొప్ప సన్మానం ఉంటుంది, ఒక మంచి గిఫ్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఇచ్చిన పర్లే, టర్నింగ్ పాయింట్ మన యొక్క కోర్స్ తీసుకొని ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ లైవ్ క్లాస్ కానీ మీరు మన కోర్సు తీసుకొని మీరు 40/40 తెచ్చుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి బహుమతి మన యొక్క అకాడమీ నుంచి మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి దీన్ని బాగా ప్రయత్నించండి. ఓకేనా, మరి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఏదంటే జీకే కాదు ఇక్కడ. సో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే మనకు మెంటల్ ఎబిలిటీనే. సిలబస్ తక్కువ, ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. జీకే అనేది సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, కానీ ఎంత చదివినా కూడా ఒక సర్టెన్ రేంజ్ అయిపోయిన తర్వాత మార్క్స్ తక్కువ ఉంటుంది. అంటే మెంటల్ ఎబిలిటీలో అయితే మాత్రం మనకు 35 నుంచి 40 తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి జాబ్ రావాలంటే కొందరు ఏమంటున్నారంటే సార్ 78 రావాలా, 80 రావాలంటున్నారు. 80కి నువ్వు ఎవరికి వస్తాయండి? ఎవరికి రావు, మిమ్మల్ని వాళ్ళు భయపడిస్తున్నారు. ఎందుకంటే జీకేలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా 30 పైన రాలేవు. 30 వచ్చింది అంటే అతను టాప్లో ఉంటారని అర్థం. అంటే అక్కడే మీకు 10 మార్కులు అంటే 70. కాబట్టి మీరు సేఫ్ జోన్ ఉండాలనుకుంటే 65 నుంచి 70 వరకు ఉన్నారనుకోండి, చాలా సేఫ్ జోన్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ 60 మార్క్ టార్గెట్ పెట్టుకోండి. 61, 62 పోయి 65, ఆ విధంగా మీరు ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఇంకా కాబట్టి ఖచ్చితంగా రీజనింగ్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. మనకి ఉత్తమ్ అకాడమీలో ఇక రీజనింగ్ పరంగా మీకు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటుగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ మీకు ఇస్తున్నాం. యాజ్ ఇట్ ఇస్ 40. ఈవెన్ మనకు కోడింగ్ డీకోడింగ్ అనుకోండి, కోడింగ్ డీకోడింగ్ అయినా సరే మనకు రీజనింగ్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి 40. కాబట్టి మీకు మనం ఏం చేస్తాం, 40 క్వశ్చన్స్ పెడతాం. జీకేలు ఎన్ని 40 కదా, సో మీకు ఏం చేస్తాం 40 క్వశ్చన్స్ పెడతాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేపిస్తాం మీతో. అవి కూడా ఉత్తమ్ అకాడమీలో మీకు పెడుతూ ఉన్నాం. అన్నీ కూడా 1 by 1 అప్డేట్ చేస్తూ ఉన్నాం. మీరు రాసుకునేటంతా అబ్బా ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి రబ్బా అని అనుకోవాలి. ఆ విధంగా మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాం మనకు కోర్స్ పర్చేజ్ చేస్తే. సో మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా, సో మిగిలిన వాళ్ళు చాలామంది పాత వీడియోస్ పెడుతున్నారు, చెప్తున్నారు పైన ఓల్డ్ వీడియోస్ అని చెప్తున్నారు వాళ్ళే. సో మన అట్లా కాదు, ఇవన్నీ కూడా కొత్తగా మాడిఫై చేస్తూ ఉన్నాం. మీరు బాగా గమనించండి, యూట్యూబ్లో చాలామంది గమనించండి. సో ఒక ఉత్తమ్ అకాడమీ మాత్రమే మీకు స్పెషల్గా డిజైన్ చేసి కొత్తగా మీకు లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు అందించడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ కోర్స్ లింక్ ఉంది. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఆఫర్ ఈరోజు వరకు ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ లేదు, సో ఇంటర్వ్యూస్ కూడా లేవు. నో నెగిటివ్ మార్క్, నో ఇంటర్వ్యూ అని భావించండి. నో రికమెండేషన్స్, వాళ్ళకి తెలిసినారు వీళ్ళకి తెలిసి జాబ్ ఇప్పిస్తారు అంతా వట్టిది, ఎవరిని మాట నమ్మగాకండి. ప్రతి జిల్లా కోర్టులో కూడా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళలో ఉత్తమ్ అకాడమీ నుంచి చాలామంది వచ్చినారు. మీరు కలిపి ఒకసారి అడగండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రకంగా మన యూట్యూబ్ ఛానల్ కానీ, లేదా మనకి పంపించిన పీడిఎఫ్లు కానీ, లేదా మన యొక్క ఆన్లైన్ కోర్స్ కానీ, లేదా మన యొక్క ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే. ఒకసారి కనుక్కోండి ఉత్తమ్ అకాడమీ గురించి. సో మెరిట్ లిస్ట్ ఎట్లా ఇస్తారంటే కంప్లీట్గా మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్.
సో మీకు జీకేలో కానీ మెంటల్ ఎబిలిటీలో కానీ మీకు స్కోర్ ఎంతైతే వచ్చిందో మ్యాక్సిమం పై నుంచి టాప్ నుంచి తీసుకొని వస్తారు వాళ్ళకి కేటగిరీ ప్రకారం. సో టాప్ నుంచి తీసుకొని వచ్చి ఎక్కడైతే పోస్ట్ ఆగిపోతుందో అంతవరకు పోతుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్కోర్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. కాబట్టి రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అదే డిఓ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ వాళ్ళకి ఏం చేస్తారు, ఎగ్జామ్ పాస్ కావాలి ఈ యొక్క ఎగ్జామ్. దాంతోపాటుగా వాళ్ళు స్కిల్ టెస్ట్ చేయాలి. స్కిల్ టెస్ట్ ఎవరికైతే టాప్ మార్క్ వస్తుందో వాళ్ళకి జాబ్ ఇస్తారు. కానీ ఈ రెండింటికి అయితే మాత్రం ఏది అసిస్టెంట్ మరి ఎగ్జామినర్ దాంతోపాటుగా సబార్డినేట్కైనా సరే వాళ్ళు ఎగ్జామ్లో బేస్ చేసుకొని టాప్ మార్క్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఎగ్జామ్ ఫీ ఎంత కట్టుకోవాలంటే 800 రూపాయలు. సార్ నేను ఒకటే అప్లై చేస్తా అసిస్టెంట్ అనుకుంటారు, నో మీద 2 అప్లై చేయండి. ఎందుకంటే సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ఎగ్జామ్ కదా. కాబట్టి మీకు అసిస్టెంట్కి 400 రూపాయలు కట్టుకోవాలా, దీన్ని 400 రూపాయలు కట్టుకోవాలా. అదే ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 800 కట్టుకోవాలి. 800 ఎంత 1600 రూపాయలు కట్టుకోవాలి. వీళ్ళైతే 800 కట్టుకోవాలా. సో ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, ఓకేనా. సో ఎగ్జామ్ ఫీజు అయితే మాత్రం 800 ఓసీ వాళ్ళకైనా ఈడబ్ల్యూఎస్కైనా బీసీకైనా మిగిలిన వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. సో సపరేట్ అప్లికేషన్ రెండింటికి కూడా వేరువేరుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ సింగిల్ ఎగ్జామే ఉంటుంది. సో వేరు ఫీజులు కట్టాలి, వేరువేరుగా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ ఎగ్జామ్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఆ యొక్క లింక్ను క్లిక్ చేసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని తీసుకోండి. కోర్సు ఇప్పుడు లిమిటెడ్గానే ఉన్నాయి. మీకు మ్యాక్సిమం ఇంకా అప్డేట్ చేస్తున్నాం, మోస్ట్ దగ్గరకు వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఉంది కదా. సో మెంటల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్ మీడియం దండికి చేసి పెట్టినాం. సో ఉన్నట్టుండి ఇప్పుడు దాన్ని తెలుగులో మారుస్తూ ఉన్నాం. తెలుగులోకి మార్చుకొని మీకు మండే నుంచి ఎన్ని కంటే ఎన్ని ఇప్పటికే మీకు ఆల్మోస్ట్ జీకే పరంగా పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ ఉంది, స్టాటిక్ జీకే ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు రాస్తూ ఉండండి. మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉండండి. మీరు ఒక పక్క చేస్తుండే లోపల ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ జరుగుతూ ఉంటాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా 100% నమ్ముకోండి. సో 100% సిలబస్ మీకు కవర్ చేస్తాం. ఏమైతే సిలబస్ ఇచ్చారో ఆ ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు కవర్ చేస్తూ వస్తాం అనమాట, ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి, ఓకేనా. మరి మీకు ఒకవేళ ఈ యొక్క వీటికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మనకి పనికొస్తుంది, బూస్టింగ్ మీకు ఉంటుందన్నమాట. సో కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా మాత్రం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరందరూ కూడా అప్లై చేసుకోండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎన్ని డిగ్రీ ప్రతి ఒక్కరికి తెలియపరచండి. అది చాలా డౌట్ ఉంది, ఎన్ని డిగ్రీ ఏం అవసరంలే, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అందరూ అప్లై చేయండి. సో అందరికి కూడా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మన యొక్క మిత్రులందరికీ కూడా మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.